మనం ఇప్పుడు నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ వచ్చాము, యూఎస్ సైడ్ అనమాట. ఇది పార్కింగ్ లాట్. అటు సైడ్ వెళ్తేనేమో నయాగరా ఫాల్స్ బోట్ రైడ్కి అండ్ ఫాల్స్ చూడటానికి. ఇదేంటంటే పార్కింగ్ లాట్ నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇక్కడ స్టేట్ పార్క్లో పెడితే బెనిఫిట్ ఏంటంటే పక్కనున్న గోట్ ఐలాండ్కి కూడా మనకి పార్కింగ్ ఫ్రీ ఉంటుంది. లేదనుకో బయట అక్కడ బిల్డింగ్స్ ఎక్కడెక్కడైనా పార్క్ చేస్తే $30 $35 ఛార్జ్ చేస్తున్నారు. ఒకసారి తీసినామంటే మళ్ళీ $35 కట్టాలి. సో పార్కింగ్ అనేది కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి. అండ్ టికెట్స్ బోట్ రైడ్కి సంబంధించింది లోపల ఉంటుంది. బోట్ రైడ్ ఏంటంటే నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి రైడ్ ఆఫ్ మిస్ట్ అంటారు. నేను సింపుల్గా బోట్ రైడ్ అని చెప్తున్నాను. ఫాల్స్ దగ్గర తీసుకుపోతారు. సో ఇప్పుడు మేము వెళ్ళేసి ఆ రైడ్ చూస్తాము. అండ్ ఇది రూట్ మ్యాప్ అనమాట. సో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము. నేను అనేది ఇదే. సో పార్కింగ్ కనుక ఇక్కడ పార్కింగ్ లాట్లో చేసుకుంటే ఇదంతా మనం ఫ్రీగా తిరగచ్చు. అదే సరౌండింగ్స్లో బయట ఎక్కడైనా పార్క్ చేసుకుంటే మాత్రం మళ్ళీ వీటికి కూడా సపరేట్గా పార్కింగ్ పే చేయాలి. అందుకని చాలామంది పబ్లిక్ ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకుంటారు. ఇక్కడ నయాగరా ఫాల్స్ బోట్ రైడ్ అయిపోయాక మళ్ళీ ఈ గోట్ ఐలాండ్ కూడా కారులో వెళ్ళిపోతారు. ఒకవేళ మనకి ఇక్కడ పార్కింగ్ దొరకకపోతే మాత్రం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 మైల్ ఉంటుంది. అండ్ ఈ కేవ్స్, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ గోట్ ఐలాండ్లోనే ఉంటాయి. సో దీన్ని మిస్ అవ్వద్దు అనమాట. వన్స్ మనం ఈ ఫాల్స్ ఇదంతా చూసినాక దీన్ని చూడాలి పక్కా. సరే లోపలికి వెళ్ళి రిమైనింగ్ కవర్ చేద్దాం. బోట్ రైడ్ లోపలికి మన బోట్ రైడ్కి వెళ్తున్నాం కదా. ఇది ఇక్కడేమో ఇలా పెట్టారు మ్యాప్ లాగా, ఫాల్స్కి సంబంధించింది. అదే గోట్ ఐలాండ్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు మేము రైడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్ళాలి. రైడ్ ఆఫ్ మిస్ట్ ఈ దారిలో. ఇషా దా. ఇషా అమ్మ వాటర్ చూడు ఇషా ఎలా ఉన్నాయో. సూపర్ ఉంది. అది ఇగ్గండి ఎలా ఉందో చూసారా ఫాల్స్. ఇది అమెరికన్ సైడ్ ఉన్న ఫాల్స్. మెయిన్ అవతల సైడ్ ఇంకొకటి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ దాకా వెళ్ళాడు అనమాట. పదండి వెళ్ళి చూద్దాం. అండ్ నేను యూఎస్లో చాలా నేషనల్ పార్క్స్కి వెళ్ళాను, చాలా స్టేట్ పార్క్స్కి వెళ్ళాను. దగ్గర ఒక 13-14 స్టేట్స్ కవర్ చేశా. సో మీరు ఎక్కడ స్టేట్ పార్క్స్ అవి చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు. డిసిప్లైన్గా ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు. అంతా చాలా బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది. చూసారా ఎలా ఉందో, అంతా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా స్టేట్ పార్క్స్కి వెళ్ళినా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సూపర్ ఉంటుందన్నమాట వీళ్ళ మెయింటెనెన్స్ కానీ అంతా. సో రేంజ్ ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఎమర్జెన్సీ కాల్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. సో అలా ఉంటుందన్నమాట వీళ్ళు టేక్ కేర్ చేసే పద్ధతి. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసాము. క్రేజీ సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అటు సైడ్ ముందు నుంచి చూద్దాం, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. దగ్గరకు వచ్చేసినాం మనం. ఇదిగోండి ఇది మినీ ఫాల్స్ అనమాట. యాక్చువల్ నయాగరా ఫాల్స్ అవతల వెనక కనపడేది. చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది వైబ్. అయితే నైట్ టైం ఏంటంటే లైట్స్ వేస్తారు, ఇది చూడటానికి డిఫరెంట్ కలర్ లైట్స్ వేస్తారు. వాటర్ ఫాల్స్ మీద లైటింగ్ పడుతుంటుంది. అటు సైడ్ నుంచి చూద్దాం. ఇదిగోండి ఇది ఫాల్స్. అండ్ అక్కడ దూరంగా ఉంది మెయిన్ నయాగరా ఫాల్స్ అనమాట. ఇది మినీ ఫాల్స్ అంటారు ఇప్పుడు నా ముందు ఉన్నది. సో అక్కడికి బోట్లో వెళ్తారు. ఇదిగోండి ఇది రైడ్ ఆఫ్ మిస్ట్ అనమాట బోట్. అది కింద అవతల సైడ్ వాడు కెనడా వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్ ఉంది. అమెరికన్స్ బ్లూ కోట్ ఇస్తారనమాట. అది ఇక్కడెక్కడ ఉంటుంది. కింద దిగాలి. అదిగోండి ఇది ఫాల్స్, మినీ ఫాల్స్. అది మెయిన్ నయాగరా ఫాల్స్. అక్కడికి తీసుకుపోతారు బోట్తో. సూపర్ ఉంది వైబ్. అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అవతల సైడ్ కనపడేదంతా కెనడా. అదిగోండి అది వాళ్ళంతా కెనడియన్స్. క్రేజీ ఉంది కదా, మస్తు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూస్తుండే. సూపర్.
అండ్ అవతల కనిపించేది కెనడా బ్రిడ్జ్. ఇక మనం ఇప్పుడు రైడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్తున్నాము. ఈ లైన్ అంతా అదే. కింద చూసిండ్రు కదా, కిందకి వెళ్ళాలి. కింద చూడండి అది. సో బ్లూ జాకెట్స్ మనకి ఇస్తారు, అది రెడ్ కెనడా. ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఏంటంటే మనం మ్యాప్స్ పెట్టుకునేటప్పుడు నయాగరా ఫాల్స్ లొకేషన్స్ అన్ని సెర్చ్ చేస్తాం కాబట్టి కెనడా సైడ్ కూడా చూపెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట మ్యాప్స్లో. పొరపాటున కనుక ఆ లైన్లోకి వెళ్ళినామంటే తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. మళ్ళీ వెనక్కి రావడానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎవరైనా వచ్చినప్పుడు మ్యాప్స్ పెట్టుకునేటప్పుడు ప్రాపర్గా యూఎస్ మ్యాప్స్ అని క్లియర్గా సెర్చ్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి మేడ్ ఆఫ్ ది మిస్ట్ బోట్ టూర్కి వచ్చాము. కిందకి వెళ్ళి ఇంకా మన బోట్ ఎక్కడమే. అటు సైడ్ తీసుకుపోతారు. వావ్, ఈగల్ ఎగ్జైటెడ్. బోట్ రెడీగా ఉంది. తుప్పల్లో చూడండి ఎంత పెద్దగా ఇక్కడ దాకా వస్తున్నాయి. ఎంత పెద్ద ఫాల్స్ కదా, క్రేజీ ఉంది. యా, ఇలా వెళ్ళి బోట్ ఎక్కాలి. ఇదిగోండి ఆ పై నుంచి కింద దిగి బోట్ ఎక్కినాం. ఇదిగోండి మినీ ఫాల్స్. అదో అక్కడికి వెళ్తాం ఇప్పుడు బోట్లో. అస్సలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇషా ఇషా హాయ్ చెప్పు. హాయ్. వా, మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్, అయితే వేరే లెవెల్లో ఉంది. ఇదిగోండి వాటర్ ఫాల్స్ బోట్ తీసుకుపోతున్నాడు. మామూలుగా లేదు, నాకైతే భయం అవుతుంది. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వామ్మో, నా లైఫ్ లో ఎప్పుడు ఇంత దగ్గర నుంచి ఇంత పెద్ద వాటర్ ఫాల్ చూడలేదు. మామూలుగా లేదు, చూడండి ఎలా ఉందో. వామ్మో, ఇంత దగ్గర నుంచి వాటర్ ఫాల్స్, ఇంత దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ అసలు సూపర్ ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. బాబా అసలు సూపర్ ఉంది అసలు. సూపర్ ఉంది అసలు. ఇది ఇంకా మినీ ఫాల్సే, మినీ ఫాల్స్. ఇది మెయిన్ వాటర్ ఫాల్స్ అటు ఉంది చెప్పే కదా, అక్కడ కూడా. ఇదిగోండి ఇది మెయిన్ నయాగరా ఫాల్స్. దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి మెయిన్ వాటర్ ఫాల్స్, వచ్చేసాం. ఇది మెయిన్ వాటర్ ఫాల్స్. అబ్బా, ఈ మిస్ట్కి అసలు ఏం కనిపించట్లేదు, మామూలుగా లేదు అసలు. ఈ బోట్ దగ్గర తీసుకుపోతుంటే నాకు భయం అవుతుంది ఫుల్గా. యూజువల్లీ నాకు వాటర్ అంటే చాలా భయం, అట్లాంటిది నేను ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకు షివర్ అవుతుంది. అవతల ఉంది కెనడా, నేనైతే బోటింగ్ మధ్యలో ఉన్న భయానికి. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మామూలుగా లేదు అసలు, అందరూ అరుస్తున్నారు భయానికి, టెన్షన్కి, ఆనందానికి అందరూ అరుస్తున్నారు. అసలు మామూలు లేదు అసలు. వామ్మో, వాటర్ ఫాల్స్, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్, ఇంత పెద్ద వాటర్ ఫాల్సా? నేనైతే సాధ్యమైనంత వరకు రికార్డ్ చేశాను. అక్కడ వాటర్ బాగా తుప్పల్లో పడేసి ఫోన్ అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాను. ఇగో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. యూఎస్ వస్తే మాత్రం పక్కా ఈ నయాగరా ఫాల్స్ అయితే విజిట్ అవ్వాలి, అంత బాగుంది.
లైఫ్లో మర్చిపోలేరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని, డెఫినెట్లీ అది మాత్రం. ఇదిగోండి ఇది మినీ ఫాల్స్ ఫస్ట్ మనం చూసింది, అది మెయిన్ నయాగరా ఫాల్స్. వా సూపర్ ఉంది అసలు అయితే. సో నెక్స్ట్ గోట్ ఐలాండ్ అనమాట, అది చూడాలి. ఇక గోట్ ఐలాండ్ వెళ్తే ఇక ఆ మినీ ఫాల్స్ని ఇక్కడ నుంచి చూడొచ్చు డెక్ దగ్గర నుంచి. ఇది కేవ్స్ త్రూ అనుకుంటున్నా నేను. సో ఇదంతా ఇట్లా నడుచుకుంటూ రావాలి నెక్స్ట్ ఇక్కడికి. వావ్ సూపర్, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఈ వ్యూ ఏమో అబ్జర్వేటరీ డెక్ నుంచి చూస్తున్నాం. ఇది మినీ ఫాల్స్, అది మెయిన్ నయాగరా ఫాల్స్ వెనకది. సో లాస్ట్లో మనకి ఆప్షన్ కూడా ఉంటుంది అబ్జర్వేటరీ డెక్ నుంచి చూడటానికి, అక్కడ నుంచి రికార్డ్ చేసింది ఇది. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది, కానీ నాకైతే భయం వేసింది. ఓవరాల్గా అయితే సూపర్ ఎక్స్పీరియన్స్. యూఎస్ వచ్చిన వాళ్ళు మాత్రం పక్కా విజిట్ చేయండి, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. ఇది అమెరికన్ ఫాల్స్ అనమాట, లూనా ఐలాండ్. సో ఇది ఓవర్లుక్ పాయింట్ నయాగరా ఫాల్స్ దగ్గర. చూద్దాం. నయాగరా ఫాల్స్ అటు పెద్ద చూసినాం కదా, ఇది అమెరికన్ సైడ్ మినీ ఫాల్స్ అంటున్నారు లేదా అమెరికన్ ఫాల్స్ అంటున్నారు కదా, ఆ వ్యూ పాయింట్ అనమాట ఇది, ఓవర్లుక్ పాయింట్. చూడండి ఎలా ఉందో. యా అది కెనడా బ్రిడ్జ్, రెయిన్బో పాయింట్ అంటారు. ఇది వ్యూ పాయింట్. అక్కడ కింద కూడా దిగి వెళ్ళొచ్చు. సూపర్ ఉంది కదా. నాకు కేవ్స్కి టైం అవుతుంది, అందుకే నేను ఇక్కడ నుంచే చూస్తున్నాను. ఒకవేళ తర్వాత టైం పర్మిట్ చేస్తే మాత్రం ఆ కిందకి వెళ్ళి కూడా అక్కడ పక్క నుంచి ఈ అమెరికన్ ఫాల్స్ చూస్తాను. కేవ్స్కి వెళ్ళే ముందు మనల్ని ఒక 6 minutes ఈ రూమ్లో ఎక్స్ప్లోర్ చేయమని ఉంచారు మమ్మల్ని. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇలా ఉంటుంది, హిస్టరీకి సంబంధించింది. దాని తర్వాత ఒక 6 minutes ఫిలిం ఉంటుంది. దాని తర్వాత కేవ్స్ దగ్గర తీసుకెళ్తారు ఎలివేటర్లో, అక్కడ నుంచి మనం నడుస్తూ వెళ్ళాలి. యా థియేటర్ ఇదే, ఇక్కడ కూర్చొని సినిమా చూడాలన్నమాట ఒక 6 నిమిషాలు. కేవ్లోకి ఎంటర్ అయ్యాము, ఇంకా ఇలా నడుచుకుంటూ బయటికి రావాలన్నమాట. ఇదిగోండి కేవ్ ఆఫ్ విండ్స్ ఎంటర్ అయ్యాము. అది గో అటు సైడ్ అంతా కెనడా, అదిగోండి వెనక ఉన్నది నయాగరా ఫాల్స్. ఇది గో అమెరికన్ ఫాల్స్. అసలు మామూలు లేదుగా, సూపర్ ఉన్నది వ్యూ అయితే. నాకు టచ్ ఇంట్రెస్ట్ లేదు, సో నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడ నుంచే చూస్తా. చూడండి ఎంత బాగుందో, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ఇంత దగ్గర నుంచి చూడటం నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సూపర్ ఉన్నది. వాటర్ ఫాల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్. ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఇంత దగ్గర నుంచి చూస్తుంటే చాలా భయం అవుతుంది కూడా నాకు, కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇదిగోండి సైడ్ నుంచి సైడ్ ఇది అమెరికన్ ఫాల్స్. చూడండి ఇగో ఇంకా దగ్గరకు వచ్చినా, అమ్మో ఇంకా దగ్గర నుంచి చూడండి. ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర మెయింటెనెన్స్ చాలా బాగుంది, చాలా సేఫ్టీ ఉంది, జాగ్రత్తగా చూడొచ్చు మనం ఇక్కడికి వచ్చి. ఇలాంటి ఒక వాటర్ ఫాల్ ఇంత దగ్గర చూడటం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకైతే మామూలుగా లేదు, సూపర్ ఎక్స్పీరియన్స్. చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ధైర్యంగా, చాలా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, సూపర్ ఉంది. వర్త్ విజిట్ అనమాట ఈ కేవ్స్ కూడా. ఎవరైనా నయాగరా ఫాల్స్ వచ్చినప్పుడు దీన్ని కూడా చూడండి, మిస్ కాకండి.